नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। आदिलाबाद हे संपूर्ण विकासाचे लक्ष्य आहे असे म्हणणारे मुख्यमंत्री रेवंत रेड्डी यांनी विधानसभेमध्ये आश्वासने दिली। सरकारी सार्वजनिक प्रशासन यशस्वी आहे असे म्हणणारे मुख्यमंत्री, ज्यांना सर्व लोकांचे आशीर्वाद आहे। अव्याहतपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। कंदी श्रीनिवास रेड्डी यांनी विधानसभेच्या मजल्यावर मुख्यमंत्र्यांची भेट। आदिलाबाद विधानसभा प्रभारी यांनी स्मृतिचिन्ह सादर केले। आजच्या सविस्तर बातम्या। तेलंगणाच्या मागे असलेल्या आदिलाबादच्या विकासासाठी तुमचे सरकार वचनबद्ध आहे। मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की एक वचनबद्धता आहे। गुरुवारी आदिलाबादच्या त्यांच्या भेटीचा भाग म्हणून त्यांनी स्थानिक इंदिरा प्रियदर्शनी स्टेडियममध्ये आयोजित एका बैठकीला संबोधित केले। त्यांनी सांगितले की पूर्वी त्यांनी PPC अध्यक्ष म्हणून इंद्रवेली अमरच्या कल्याणासाठी काम केले आणि ते म्हणाले की आश्वासन दिले की अपूर्ण ही कोर्टाच्या नाका प्रकल्प पूर्ण करतील आणि ते दुर्बल घटकांची समस्या त्यांच्या लक्षात आली आहे आणि जे जिल्हा अधिकाऱ्यांना या बैठकीतूनच ते सोडवण्याचे आदेशही आहे। तर ते म्हणाले लवकरच त्यांचा आढावा घेतील आणि आदिवासी विद्यापीठ वाटप करतील, जे येथील लोकांची जुनी इच्छा आहे। तर तुम्ही या जागेची काळजी घ्यावी आणि त्यांचा जन्म इंद्रवेलीमध्ये झाला असता तर ते बरं होईल असे ते संघर्ष सुरू होते। पौरुषाనికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాద్ గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించడం, ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా 40 సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగినరు। వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం, ఆదుకుంటామని చెప్పి అదే విధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది। ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి నష్ట పరిహారం ఇవ్వడానికి ఆనాటి అమరులను మన ప్రభుత్వం ఆదుకున్నది। సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది। ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి। ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది। కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది। మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది। తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది। సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి। నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది, నాగోబా జాతర, అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది। అక్కడికి వచ్చేటోళ్ళు ఉంటారు, ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది। కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది। ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది। అదే కాకుండా ఆనాడు ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు, మీ పాలమూరు జిల్లాను ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటావో మా ఆదిలాబాదును కూడా మీరు దత్తత తీసుకోవాలి, ఆదిలాబాదును అభివృద్ధి చేయాలని మిత్రులు ఆనాడు చెప్పడం జరిగింది। నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాద్ బిడ్డలకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 100% అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని, అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికే కాదు, పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు. వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది. మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అని ఆలోచన చేసినాం. ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు. నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు, మా ప్రభుత్వం అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాబోయే 2 నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు, కలెక్టర్లను, వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద సమీక్ష చేస్తా. ఈ కొరాట చనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయ్యలే, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం. వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు. అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు. జర్నలిస్టు మిత్రుల గురించి కూడా దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి. అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ పరిశ్రమలు కానీ, మీ ఎయిర్పోర్టు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా, సమన్వయం చేసుకుంటా. జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా, అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి, మిగతా జిల్లాలకు వినిపించాలి. ఆదిలాబాదు జిల్లా ప్రజలు ఎంత క్రమశిక్షణతోటి, ఎంత గౌరవంగా, ఎంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించినో, ఇప్పటికి జరిగిన అన్ని కార్యక్రమాలల్లో గొప్పగా ఆదిలాబాదు జిల్లాలోనే జరిగింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులందరూ మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా తొందరలోనే మళ్ళీ వస్తా, మీకు నిధులు ఇస్తా, ఆదిలాబాదును अभिवृद्धी చేస్తా అని मी अंदर దగ్గర సెలవు తీసుకుంటున్నా. 2 वर्षापूर्वी याच महिन्यात तुम्ही सर्वांनी मतदान केले आणि तेलंगणातील लोकांवर या अत्याचार करणाऱ्या BRS सरकारला उचलवून टाकले आणि तुमचे सरकार सत्तेवर आणले असे त्यांनी सांगितले. आदिलाबादमधील प्रत्येकाने 2 वर्षाच्या प्रजापालन विजय उत्सव सभेचे भव्य आयोजन केले होते. राजकारण ही केवळ निवडणुकी दरम्यानच नाही तर विकासात सर्वांचा सहभाग आवश्यक असतो. ते म्हणाले की राज्याच्या विकासासाठी सतत काम करत आहे आणि या देवीची त्यांची इच्छा आहे. तेलंगणातील जनतेच्या आशीर्वादामुळेच त्यांना हे अनेक पदावर सेवा दिली आहे, तर त्यांना तरुण वयातच मुख्यमंत्री म्हणून नियुक्ती करण्यात आले असे ते म्हणाले. ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులందరూ కలిసి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ప్రాణ సమానులైన ఆదిలాబాద్ కు సంబంధించిన మా మిత్రులందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు,
ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఈడ చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజైనా, ఒక గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. చిన్న వయసులో అనుభవం తక్కువ ఉన్న వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడుగా, శాసనసభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా, పార్టీ అధ్యక్షుడుగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డా ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్న వాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈ రోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. मुख्यमंत्री सभेनिमित्त आदिलाबादमधील महिला संघटनावर मुख्यमंत्र्यांनी आशीर्वादाचा वर्षाव केला. रेवंत रेड्डी यांच्या कार्यक्रमाचा भाग म्हणून मंत्र्यांनी लोकप्रतिनिधींसह 19,69,69,29,000 रुपयाचे बँक लिकेज चेक सादर केले. పండుగ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి పండుగ ఉత్సాహాన్ని పంచారు ఆనరబుల్ సీఎం గారు. ఇప్పుడు 19,69,33,000 బ్యాంక్ లింకేజ్ చెక్ ఇస్తారు. మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదిలాబాద్ సోదరి మణులకు ఆనరబుల్ సీఎం గారు. ఆదిలాబాద్ పట్టణంలోని యువతి యువకులకు, విద్యార్థులకు, అక్కా చెల్లెళ్లకు, మరి అన్ని వర్గాల వారికి ఉత్సాహాన్ని పెంచే, ఆనందాన్ని పంచే ఎన్నో సమాచారాలు అందించిన ప్రజా పాలన, ప్రజా విజయోత్సవ ఆనరబుల్ సీఎం గారి సందేశానికి మనమంతా మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी व्यासपीठावर सीएम रेवंत रेड्डी यांचे स्वागत केले. त्यांनी हसून कंदी श्रीनिवास रेड्डी यांच्याशी हस्तदोन केले. नंतर त्यांनी ही स्मृतिचिन्ह साध्य केले. మన రేవంతన్న పేద 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద. तुम्ही चांगले असेल, गाव चांगले असेल. मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की यांनी ग्रामपंचायत निवडणुकीमध्ये सक्षम लोकांना सरपंच म्हणून निवडणूक देण्याचे आवाहन केले. ते म्हणाले, जर पंचायतींनी अशा लोकांना निवडून दिले तर दररोज त्रास देतात आणि लढतात तर विकासाला अडथळा येईल आणि तुम्ही गरिबांना विजयी करा. विकासासाठी निधी मंजूर करणे ही त्यांची जबाबदारी आहे असे सांगण्यात आले. సర్పంచులుగా చేసుకోరు, ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టేటోళ్లను, జుట్లు ముడేసి తాగులాట పెట్టేటోళ్లను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే
ఊరు ఆగమవుతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే ఈడికొచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి, ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి. ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకని, ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో, సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టండి. లేకుండా రోజు పంచాయతీ పెట్టేటోని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది, ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, సర్పంచ్ ఎన్నికలల్లా మంచోని ఎందుకోండి. ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని భోజనం చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతావు అని అడిగిందంటే నిండా మునుగుతారు. మంచోన్ని చేర్చుకోరి సర్పంచులుగా. నిధులు ఇచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మీరందరూ మంచి సర్పంచులను ఎన్నుకోండి, మంచిగా आदिलाबादून अभिवृद्धी చేసుకోండి. मागील बीआरएस सरकारने लाखो कोटींच्या कर्जातून बांधलेला कालेश्वरम हा एक असा प्रकल्प बनलेला आहे जो पाण्याच्या थेंबाशिवाय सिंचनासाठी वापरता येत नाही. ते म्हणाले की येथील ही प्राणहिता चव्वेला प्रकल्पाची उंची वाढवून 150 मीटर उंचीवर पुनर्बांधणी केली जाईल, जेणेकरून सिंचनाचे पाणी आदिलाबादला येईल. ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేసిరు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి, మీకు నీళ్లు వస్తాయని మేము అనుకున్నాం. పాపం ఒక పెద్దాయన రూపంలో మీకు దయ్యమై పట్టిండు, మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు. ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలు మార్చిండు. పేరు కాళేశ్వరమైంది, ఊరు ఇంకెక్కడికో పోయింది. అంచనాలు 1,50,000 కోట్లయినాయి. 10 ఏళ్ళు తిరిగే లోపల 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది. ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో, బీడు భూముల్లో చుక్క నీరు రాలే. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికి మాట ఇవ్వదలుచుకున్న, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 148 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు. కానీ ఆనాటి ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇస్తే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు ఉన్నాయి. దానికి కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాతి కాలంలో 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రప్రాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడచెవిన పెట్టింది. తుమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్న కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది. కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది. అదైనా మంచిగా జరిగిందా అంటే 1,00,000 కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి, గోదావరిలో కొట్టుకపోయినాయి. పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతుర్రో చూరు. సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటారు. ఎప్పుడైనా అక్రమ సంపాదన, అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఇవాళ కండ్లతో చూస్తున్నాం. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు. ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు. ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది. కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే, నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు. ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే. ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు. అందుకే ఈరోజు 150 మీటర్ల ఎత్తున ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మొన్ననే టెండర్లు పిలిచినాం. దీనికి సంబంధించి
తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. ప్రారంభోత్సవానికి పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తా అని తెలియజేస్తున్నా. ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది. దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహకారం, పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది. వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది. ఎంబడే పనులను ప్రారంభించుకుందాం. ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర కట్టి आदिलाबाद जिल्हाకు నీళ్ళిచ్చే बाध्यता మన ప్రభుత్వం తీసుకుంటది. तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी यांनी त्यांच्या आदिलाबाद भेटीचा भाग म्हणून स्थानिक इंदिरा प्रियदर्शनी स्टेडियममध्ये अनेक विकास कामाची पायभरणी केली. त्यांनी सांगितले की आदिलाबाद जिल्ह्यात सुमारे 500 कोटी रुपयांची विकास कामे केली जातील. स्थानिक लोकप्रतिनिधींसह मंत्र्यांनी फलकाचे अनावरण केले. పెంచుకోవడానికి అసంఖ్యాకంగా వేయించేసిన మీ అందరితో ఆత్మీయంగా ముచ్చటించేందుకు వేయించేసి ఉన్న ఆనరబుల్ సీఎం గారిని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వారిని స్వాగతించారు. ఆనరబుల్ మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అదిగో ఆనరబుల్ సీఎం గారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పదం ప్రగతి వైపు, ప్రతి పథకం ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కోసం, ఆదిలాబాద్ పట్టణ ప్రజల సంక్షేమం కోసం సకల జనహితంగా సాగుతున్న ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం పక్షాన సిఎస్ఆర్ నిధులతో హెచ్డిఎఫ్సి ఆనరబుల్ సీఎం గారు అక్కడ హెచ్డిఎఫ్సి రీజనల్ హెడ్ ఉన్నారు వెంకటేష్ శిలావార్. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలకి సదుపాయాలు, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మెప్మా ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంప్, ఇండియన్ ఆయిల్ ప్రతినిధి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడే ఆవిష్కరించారు. అలాగే కలెక్టరేట్ భవనం దగ్గర విద్యుత్ సబ్స్టేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, పోలీస్ గృహ సముదాయం, మరి ఆనరబుల్ సీఎం గారికి అత్యంత ఇష్టమైన పథకం మీకు తెలుసు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. విద్యార్థులకి బంగారు భవిష్యత్తునివ్వాలి తెలంగాణ స్టూడెంట్స్ని. जिल्हा प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव आणि जिल्हा मंत्री विवेक वेंकटस्वामी यांनी आदिलाबादतील या सभेच्या पार्श्वभूमीवर सरकारकडून राबवल्या जाणाऱ्या अनेक कल्याणकारी योजनांविषयी भाष्य केले. त्यांनी सांगितले की तेलंगणा 2047च्या उभारणीच्या ध्येयाकडे वाटचाल करत आहोत. टीआरएस ప్రభుత్వంలో ఒక అహంకార ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం జరిగింది. అన్ని హామీలు ఏదైతే ఇచ్చారో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికొక ఉద్యోగము, నిరుద్యోగ వృద్ధి, ఇవన్నీ మర్చిపోయి కేవలం శాండ్ మాఫియా, భూ దందాలు, బియ్యం మాఫియా, ఇవన్నీ అవినీతిలో పడిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజాపాలన రావాలని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలాగా మీరు గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో, గ్యారంటీ కార్డు, 200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు సహకారము, అంతేగాక ఒక గొప్ప స్కీమ్ ఇందిరమ్మ ఇల్లులు స్కీమ్. అప్పుడు ఆ రోజులలో మాకు సొంతిల్లు ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 2004లో ప్రారంభించారో, దీన్ని మళ్ళీ ప్రారంభించి మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలలో కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు సరిగా నడుస్తున్నాయి. అంతేకాదు మనకు సన్న బియ్యమైనా కానీ, కొత్త రేషన్ కార్డులైనా కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో రానివి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు. అంతేగాక ఇప్పుడే చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించిన తర్వాత చాలా చోట్ల కూడా టీచర్లు సరిగా లేకుంటే 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,00,000 ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన పిల్లలకు ఇవ్వడం జరిగింది. అంతేగాక నిన్న
ముఖ్యమంత్రి గారు మరొక 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డావోస్ పోయి కొత్త ఇండస్ట్రీస్ రావాలని చెప్పి వారి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ సరిగా ట్రైనింగ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలని చెప్పి మన రాష్ట్రంలో 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా స్థాపించడం జరిగింది. ఇంతేగాక ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఈ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాల ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళందరికీ భోజనాలు పెడుతూ వీళ్ళందరూ కూడా స్కిల్డ్ ఫోర్స్ అయ్యి మనం ఫ్యూచర్లో వీళ్ళు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ కళ మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మాట చెప్పడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షపాతి, ఈనాడు ప్రతి అంశం పట్ల పేదల కష్టాలు పాలు పంచుకోవాలని, వాళ్ళ సమస్యలు దూరం చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమా చెప్పని లక్షల కోట్ల అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈరోజు ప్రతి సంక్షేమ కార్యం అమలు చేస్తూ ఉన్నారు. అది సన్నబియ్యమైనా, మద్దతు ధర అయినా, ప్రతి ఇందిరమ్మ ఇళ్ళైనా, రుణమాఫీ అయినా ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పునాదిరాలు వేయడం జరిగింది. మీకు ఇక్కడ వేదిక మీకు ఉన్నది కనపడలేదు. ఇక్కడ అందరు కూడా 100 కోట్ల రూపాయల పునాదిరాలు వేయడం జరిగింది నిర్మాణాలకు సంబంధించి. అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రతి సంవత్సరం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గొప్ప వాళ్ళ పిల్లలకు ఏ చదువులు వస్తాయో ₹1 ఖర్చు పెట్టకుండా, అది కూడా అందరికీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేదవాళ్ళందరూ కూడా ఒకే చోట గొప్ప చదువు వచ్చే విధంగా ఈనాడు మనం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, అట్లాగే ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా గడచిన సుదీర్ఘ కాలంలో పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 700 ఎకరాలకు ఈనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక రచన జరిగింది. రేపు డిసెంబర్ 8, 9 తారీఖున ప్రపంచం గర్వించే విధంగా, దేశంలో కాదు ప్రపంచం గర్వించే విధంగా పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరి భవిష్యత్తు కోసమే చెప్పని వాస్తవాన్ని గమనించి వీలున్న వాళ్ళు కాబట్టి వచ్చి చూసి వెళ్ళని చెప్పని మీ అందరికీ सविनయంగా विज्ञप्ती చేస్తू आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एक गरीब शेतकरी कुटुंबातून झाला आणि ते स्वयंप्रयत्नातून पुढे आले तर त्यांनी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अव्याहतपणे सुरू आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. शहरातील प्रजासेवा भवनातील अनेक लोक दररोज जेवण करून त्यांना आशीर्वाद देत आहे. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా.
కలిసినయి చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినయి మమ్ము కన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినయి చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినయి జెండల్ల కండువన్నా निर्भेद जनमुకు నీడవన్నా निर्मल जिल्हा मुख्यालयात राहणारे भाऊ बस्सेट्टी संतोष आणि साई कृष्णा गेल्या काही दिवसांपासून त्यांच्या घरामध्ये एक कुत्रा पाळत असत. तर त्यांनी कुत्र्याचे नाव रोजीही असे ठेवलेले आहे आणि त्यांच्या प्रेमाने काळजीही घेत असतात. तर गेल्या आठवड्यामध्ये कुत्र्याने पिल्लांना जन्म दिला आणि 9व्या दिवशी त्यांनी त्यांचा 9वा वाढदिवस साजरा केला. त्यांनी सांगितले की असा कार्यक्रम हाती घेणे हे खूप आनंददायी आहे, जिथे कुटुंबातील सदस्यांना आणि मुलांच्या आजूबाजूच्या लोकांना पारंपरिक पद्धतीने बाळाचा जन्म साजरा करण्यासाठी आमंत्रित केले जाते. तर या कार्यक्रमात आलेले आजूबाजूचे लोक या प्रेमाचे कौतुक करत आहे. విద్మై చూడు షాను చూడు షాను విద్మై చూడు ఇప్పుడు పెట్టు దానికి పెట్టు రోజీ గారికి పెట్టు రోజీ రోజీ అవి పట్టుకోలే మంచి కూడా పెట్టుకోలే ఇది చూడు ఆనే కూర్చో విద్మై జరుగు నైజం అమ్మ పెట్టు నైవేద్యం పెట్టు बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. आदिलाबाद हे संपूर्ण विकासाचे लक्ष्य आहे असे म्हणणारे मुख्यमंत्री रेवंत रेड्डी यांनी विधानसभेमध्ये आश्वासने दिली. सरकारी सार्वजनिक प्रशासन यशस्वी आहे असे म्हणणारे मुख्यमंत्री, ज्यांना सर्व लोकांचे आशीर्वाद आहे. अव्याहतपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. कंदी श्रीनिवास रेड्डी यांनी विधानसभेच्या मजल्यावर मुख्यमंत्र्यांची भेट. आदिलाबाद विधानसभा प्रभारी यांनी स्मृतिचिन्ह सादर केले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.